హాయ్ హలో. ఈ కర్రీ చూసి చాలా కాన్ఫిడెంట్గా పన్నీర్ బటర్ మసాలా అనుకున్నారు కదా, కానీ కాదు. మా రాయలసీమలో మ్యాక్సిమం ప్రతి కర్రీలోన కూడా పల్లీలు వేసి చేస్తాం గ్రేవీ. సో ఇక్కడ నేనేంటి అంటే పన్నీర్ బటర్ మసాలా లాగా మా రాయలసీమ స్టైల్లో కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసి కర్రీ చేస్తున్నాను. ఫస్ట్ ఇందులో సేమ్ మనం పన్నీర్ బటర్ మసాలాకి ఎట్లయితే మసాలాలు వేయించి పెట్టుకుంటామో, సో హోల్ గరం మసాలా వేసాను, తర్వాత ఆనియన్స్, టమోటా అండ్ అందులో కొంచెం జీడిపప్పు అండ్ సాల్ట్, పసుపు వేసి వేయించి అది చల్లారిన తర్వాత మెత్తటి పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలా గ్రేవీ కోసం. ప్లస్ దీంట్లో పన్నీర్ ముక్కలు అండ్ దీంతో పాటు నేను కొన్ని సొరకాయ ముక్కలు కూడా వేసాను. ఇవన్నీ గ్రేవీలోకి వేసి కలిపి మూత పెట్టేశాను. కొంతసేపుకి ఉడుకుతుంది. ఆలోపు ఈ కర్రీలోకి కాంబినేషన్ లాగా చపాతీ కోసం మల్టీగ్రెయిన్ ఆటాతో పిండి తడిపి పక్కన పెట్టుకున్నాను, ఎందుకంటే కొంచెం సేపుకి మెత్తగా నానుతుందని. దీంతో నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు చపాతీస్ ఇంత సాఫ్ట్గా వస్తాయని. డే మొత్తం కూడా సాఫ్ట్గా ఉన్నాయి. ఈలోపు కర్రీ అయిపోవచ్చింది. ఇందులో గరం మసాలా అండ్ కారం మొత్తం వేసి కలిపేసి మళ్ళీ ఒకసారి ఒక 5 minutes లో ఫ్లేమ్లో పెట్టేశాను అనమాట. సో కర్రీ రెడీ అయిపోయింది. అండ్ అయిపోగానే నేను కొంచెం కసూరి మేతి హీట్ చేసి సో కర్రీలో వేసేసాను. అండ్ తర్వాత నేను ఆల్రెడీ కలిపి పెట్టుకున్న చపాతీ పిండితో సో చపాతీ చేయడం స్టార్ట్ చేశాను. నేను నార్మల్గా ఏంటి అంటే చపాతీస్ సో ఒకసారి కొంచెం తిక్కేసిన తర్వాత మడత పెట్టి మళ్ళీ తిక్కుతాను. నేను ఆయిల్ కానీ ఏమి వేయను, బట్ చాలా సాఫ్ట్గా వస్తాయి చపాతీస్. ఒకసారి ఈ కాంబినేషన్ బ్రేక్ఫాస్ట్కి ట్రై చేసి చెప్పండి. విత్ ఇన్ 1/2 hourలో కంప్లీట్ అయిపోతుంది. ఎలాగుందో ఒకసారి చెప్పండి.